హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 24 భాగాన్ని వినిద్దాం. ఏ వసు, ఏంటి నీ వేషాలు? అందరి ముందు నన్ను వెదవని చేద్దావనా అంటూ కోపంగా ముందుకు వచ్చి వసు చేతిలో ఉన్న కూర గిన్నె తీసుకుని బయటికి విసిరేసింది. ఆ గిన్నె సౌండ్కి రేవంత్ కంగారుగా బయటకు వచ్చాడు. ఈలోపే రంగమ్మ కోపంగా పైకి లేచి, మనిషివేనా నువ్వు? ఆ మాట అనాల్సింది నన్ను కాదు, మీ పెద్ద కోడల్ని. అందం డబ్బును చూసుకొని పొగరు కదా, అయినా నేను పెట్టాలి కదా భోజనం, ఇదెందుకు పెట్టింది? ఎప్పుడు చూసినా అందరి ముందు మమ్మల్ని తక్కువ చేయడం, మీ దృష్టిలో నేను మా ఆయన మిమ్మల్ని చూడడం లేదని అనుకునేలా చేయటం, ఇదే కదా ఈవిడి గారి వంకర బుద్ధి అంది. నిన్ను అంటూ కోపంగా కొట్టడానికి చెయ్యి ఎత్తి ఆగిపోయింది రంగమ్మ. రజని భయపడింది. ఇంకొక మాట నోరు జారావంటే నాలుక చీరేస్తాను. పోనీలే అని నువ్వు ఎన్ని మాటలన్నా తెక్క వేషాలు వేస్తున్నా సైలెంట్గా ఎందుకుంటున్నానో తెలుసా? ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున మంచి చెడ్డ తెలుసుకుంటావని. అసలు వసు నాకు భోజనం పెడుతుంటే నువ్వెందుకు కోపంగా కూర గిన్నె పడేశావు? నిలదీసింది రంగమ్మ. నేను మీ దృష్టిలో చెడవ్వాలనే కదా మీకు భోజనం పెట్టింది. ఇన్ని రోజులు ఆవిడగారు మీకు భోజనం పెట్టారు, నేను మధ్యలో వచ్చి ఇలా పెట్టానా లేదా కదా అంటే ఇక్కడే అర్థమవుతుంది కదా వసు వంకర బుద్ధి ఎవరిదో నాకు బాగా తెలుస్తుంది. పొద్దున చెప్పావు మా దగ్గర భోజనం చేద్దూరు అని. మీ పనులు మీరు చూసుకొని అన్నీ తీరిగ్గా చేసుకొని పదవ్యాక తినడానికి నేనేమి మీ వయసులో దాన్ని కాదు, ముసలదాన్ని. నాకు ఏడైతే ఆకలేస్తుంది, అందుకే వసు నాకు భోజనం పెట్టింది. అదన్నా నేను పెట్టమంటే పెట్టిందే కానీ అందరి ముందు మంచిదనిపించుకోవడం కోసం కాదు. ఛీ, అసలు నీకు మీ అమ్మ బాబు సంస్కారం అనేది నేర్పించలేదు, నేర్పించుంటే బాగున్ను అంది. మధ్యలో మా అమ్మ నాన్న ఏం చేశారు అత్తమ్మ? ఏ ఏ అయినా వసుని భోజనం అడగడం ఏంటి? మీరు వండుకొని తినచ్చు కదా, నేనేమీ వద్దని చెప్పలేదే. బియ్యం కూరగాయలు అన్నీ బయట కదా పెట్టాను, నేనెందుకు వండుకొని తింటాను? నాకు భోజనం పెట్టు అని నేను అడిగానా? లేదు కదా, నీ అంతటా నువ్వే వచ్చి పెడతానన్నావు. అయినా వండుకొని తినడం అంటున్నా, మరి నువ్వెందుకమ్మా ఉన్నావు? నేను జాబ్ చేసి అలసి వస్తున్నాను, అందరికీ వండి పెట్టాలంటే నా చేతులు పడిపోతాయి. అందుకే కదా వేరే కాపురం పెట్టావు. నువ్వు నాకు భోజనం ఎందుకు పెడతానన్నావో తెలుసుకోలేనంత తెంగరదాని కాదని. నీ ఆటలు నా దగ్గర సాగవు. మర్యాదగా హాల్ అంతా క్లీన్ చేసి కూర వండి వసీకివ్వు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పదునుగా వచ్చిన రంగమ్మ మాటలకి రజని భయపడి వెనక్కి తిరిగింది. ఎదురుగా రేవంత్ ముసలి కన్నీరు కారుస్తూ, చూసావా రేవంత్, నన్ను ఒక్కదాన్ని చేసి ఎన్ని మాటలు అంటుందో మీ అమ్మ? ఇదిగో అంతా మీ వదిన వల్లే అంటూ వసు మీద కోప్పడింది. షాప్ నుండి అప్పుడే ఇంటికొచ్చాడు వసంత్. కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వస్తూనే, వసు అన్నం పెట్టు, ఆకలి దంచుతుంది అన్నాడు. వసు తేరుకొని, మీరేంటండి ఈరోజు ఇంత తొందరగా వచ్చారు? షాప్లో పని అయిపోయిందా? ఈరోజు స్టాక్ వచ్చింది వసు, ముందు అన్నం పెట్టు అని రంగమ్మని చూశాడు. ఆమె ముఖం కోపంగా ఉన్న చూసి ఏదో జరుగుంది అనుకుని భోజనానికి కూర్చున్నాడు. వసు రా అన్నం పెట్టు అన్నాడు. అది ఇంకా కూర అవ్వలేదండి. ఏంటి? సర్రన పైకి లేచాడు. ఆకలికి వసంత్ తట్టుకోలేడని వసుకు తెలుసు. కూర ఉండకుండా ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? ఆ మిషన్ దగ్గర చచ్చావా? కోపంగా అరిచాడు. కాదండి అది అంటూ చెప్పలేకపోయింది. వసంత్ కోపంగానే చూస్తూనే కింద పడి ఉన్న కూర గిన్నె చురుకని ఏదో జరిగిందని అర్థం చేసుకుని, ఆ కూర ఏంటి కింద పడి ఉంది? అసలు ఏం జరిగింది? సూటిగా అడుగుతూనే పొగరుగా చూస్తున్న రజనీని చూశాడు. ఆమె ముఖంలో ఎక్కలేని అసూయ. అత్తమ్మకి కూర వేద్దామని గిన్నె తీసుకున్నాను, కానీ అనుకోకుండా చేయి జారిందని వసంతి చెప్పగాని వసంత్కి కోపం వచ్చింది. చాచిపెట్టి ఒక్కటిచ్చాడు. ఎప్పుడూ లేనిది వసంత్ తన్ని కొట్టేసరికి వసు ఏం మాట్లాడలేదు. రజనీ అయితే భయపడింది. కొంపకి రావాలంటే భయం వేస్తుంది. దరిద్రం, ఏంటమ్మా నీ పెద్ద కోడలికి బుర్ర పరిచేయటం లేదా? వండిందంతా నేలపాలు చేసింది కాకుండా నాకు సాకులు చెబుతుంది. వసంత్ మాటల్లో ఎక్కలేని కోపం. అది నాన్న. ఏంటి నాన్న? ఇంట్లో నీ కోడలు ఎలా ఉంటుందో చూడు. కూర పడగానే వండాలని తెలీదా? ఇంకోసారి తినే పదార్థం నేల పాలైందంటే ఈసారి కొట్టడం కాదు, ఏం చేస్తారో నాకే తెలీదు అని చెప్పి వసంత్ తన గదికి వెళ్ళగానే వసు బాధపడింది. రజనీ ముఖంలో ఎక్కలేని ఆనందం. తన వదిన్ని చూసి రేవంత్ బాధపడ్డాడు. కోపంగా రజనీ 2 చెంపలు వాయించాడు. రేవంత్ నన్నెందుకు కొట్టావు? కోపంగా అడిగింది. మూసుకొని అదంతా క్లీన్ చేసి అందరికీ కూరండు, లేదంటే చంపేస్తాను. ఛీ, ఎప్పుడు చూసినా ఎందుకు ఇంట్లో ఏదోటి గొడవ పెట్టాలని చూస్తావు? ఎప్పటికీ నీ బుద్ధి మారదు. తిడదామన్నా మాటలు రావడం లేదే. నీ సంగతి ఇప్పుడు కాదు, లోపలికి రా చెప్తాను బెదిరించి బయటికి వెళ్ళాడు. వసు అత్తమ్మ అంటూ కంట్లో తడి తుడుచుకుంది. కూర తను వండుతుంది, నువ్వు లోపలికెళ్ళు. సరే అత్తమ్మ అంది. కానీ తన గదికి వెళ్ళక టెర్రస్ పైకి వెళ్ళింది. ఇంకా ఏంటి అలా చూస్తున్నావు? క్లీన్ చేయి. ఛీ, నువ్వు ఎక్కడుంటే అక్కడే గొడవలు, కలుస్తున్న బంధాలు కూడా విడదీస్తావు అని రంగమ్మ అనగానే రజని ఏం మాట్లాడలేదు. హాల్ అంతా మాప్ పెట్టి అందరికీ తనే కూరండి వంట చేసి లోపలికొచ్చింది. అప్పటికే టైం 9 అయింది.
అత్తమ్మ కూర వండాను, వాళ్ళకి కూర వేసి ఇచ్చేయండి అని చెప్పి స్నానానికి వెళ్ళి వచ్చి నైటీ వేసుకుని బయటకు వచ్చింది. రంగమ్మ వసంత్ రూమ్కి వెళ్ళడం చూసి ఎప్పుడు చూసిన పెద్ద కొడుకు నెత్తిని పెట్టుకుంటుంది. ఎంత ధైర్యం ఉంటే నా మీద కోపం చూపిస్తారు? రేవంత్ చేత కొట్టించేలా చేసిన మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అనుకుని రేవంత్ కోసం బయటకు వచ్చింది. కానీ రేవంత్ ఎక్కడా కనిపించలేదు. అలా ఆలోచిస్తూ టెర్రస్ పైకి వెళ్ళింది. వసు ఒంటరిగా కూర్చుని ఏడడం చూసి తనలోని తాను నవ్వుకుంది. నువ్వు నాకన్నా ఎక్కువ సంపాదించడం నాకు నచ్చట్లేదు వసు. నా వరకు నేనే ఇంట్లో పేరు తెచ్చుకోవాలి. ఒక రకంగా నువ్వు అంత అందంగా ఉండి చకచకా పనులు చేయటం, నెలకి 50,000 సంపాదించి ఇంట్లో అందరూ నిన్ను మెచ్చుకోవటం నాకు అస్సలు నచ్చడం లేదు. నేను ఉన్నంత వరకు నువ్వు ఇలానే ఏడుస్తూ ఉండాలి అనుకుని కిందికి వెళ్ళింది. ఏంట్రా వెనక ముందు ఆలోచించకుండా వసును అలా కొట్టావు, బుద్ధుందా నీకు అని కొడుకుని మందలించింది. అమ్మా మరి ఏంట్రా అంత కోపం నీకు? ఓర్పు అనేది లేకపోతే ఎలా? కూర వంపింది వసు కాదు, రజని అని నాకు తెలుసమ్మా. నేను వసుని కావాలని కొట్టాను, అంతేకాని కోపంతో కాదు. అంటే రజని మీద కోపం తన మీద చూపించావా? అవునమ్మా, తను కావాలని గొడవలు పెడుతుంది వసుని బాధ పెట్టాలని. ఎందుకు అంటే తనకి ముందు నుంచి వసు అంటే ఇష్టం లేదని. అన్ని విషయాలు తెలుసు కూడా నువ్వు వసు మీద చేయి చేసుకోవడం మంచిది కాదురా. నా భార్య ఎలాంటిదో నాకు తెలుసమ్మా. ఎంత బాధ అయినా మనసులోనే దాచుకుంటుంది, కానీ ఏ విషయం నాకు చెప్పదమ్మా. ఒక రకంగా వసు ఇంటి పెద్ద కోడలుగా ఉండడం రజనీకి ఇష్టం లేదు. ఎప్పుడు చూసినా వసుని తక్కువ చేసి మాట్లాడుతుంది. అప్పుడే నా కోపం వస్తుందమ్మా. ఎంతలా అంటే లాగిపెట్టి ఒక్కటి ఇవ్వాలనిపిస్తుంది, కానీ తమ్ముడు ముఖం చూసి ఏం మాట్లాడలేకపోతున్నాను. ఏం చేస్తాంరా, మీ తమ్ముడు దాని అందం చూసి చేసుకున్నందుకు వాడు కూడా బాధపడుతున్నాడు. ముందు నువ్వు వసుతో మాట్లాడు, తన కిందికి తీసుకుని రాపో, భోజనం వడ్డిస్తాను. సరే అమ్మా అని వసంత్ టెర్రస్ పైకి వచ్చాడు. ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న ఆమెను చూడగానే అతని మనసు చివుక్కుమంది. సైలెంట్గా వచ్చి ఆమె పక్కన కూర్చొని మెల్లగా ఆమె భుజంపై చెయ్యి వేశాడు. వెంటనే కంట్లో తుడుచుకొని వసంత్ని హత్తుకుంది. మనం వేరేగా ఉందామండి, ఇక్కడ వద్దు. ఇక్కడ మనం ఉండడం రజనీకి ఇష్టం లేదు. మనం అద్దెంట్లో ఉందామండి. ఇక్కడ మనం ఉన్నంత వరకు ఎవరికీ మనశ్శాంతి ఉండదు ఏడుస్తూ చెప్పింది. వెళ్ళిపోదాం, కానీ ముందు ఆ ఏడు పాపు వసు అని ప్రేమగా ఆమె చెంపల మీద కన్నీరు తుడిచాడు. కొట్టినందుకు కోపం లేదా? మీరు రజనీ మీద కోపం నా మీద చూపించారని అర్థమైందండి. ఆ మాత్రం తెలుసుకోలేనంత చిన్న పిల్లని కాదు. మీరు నన్ను కొట్టగానే రజనీలో భయం చూశాను, నాకు అప్పుడే అర్థమైంది. అందుకే నేనేం మాట్లాడలేదు, వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది. నాకు తెలుసు వసు, నువ్వు అన్ని విషయాలు అర్థం చేసుకుంటావు. ప్రేమగా ఆమె చెంపపై చెయ్యి వేసి తన కోసం బయటికి వెళ్ళిపోదామంటున్నావు. ఎందుకంత పెద్ద నిర్ణయం? మీకు తెలుసు కదా అండి, ఇంట్లో రోజు ఇలానే గొడవలు ఉంటే ఎవరికి మనశ్శాంతి ఉండదు. నిజం చెప్పాలంటే అత్తమ్మ మన కోసం స్థలం కొన్నది కూడా అక్కడే రజనీ గొడవ పెట్టాలని చూసింది. చూస్తుంటే మన కుటుంబం విడిపోయే పరిస్థితి దగ్గర పడిందండి. పిచ్చిదానా, అలా ఆలోచించకు. అమ్మ తను చేయాల్సిన పని అంతా ఒక పక్కన చేస్తుంది. రజనీ రంగు తొందరలోనే బయటపడుతుంది. జరిగింది వదిలే, పద భోజనం చేద్దు అని వసంతిని కిందికి తీసుకునొచ్చాడు. అప్పటికే రంగమ్మ ప్లేట్లో భోజనం వడ్డించి కూర్చునుంది. వసు వచ్చావా, రా భోజనం చేద్దు. సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తున్న రజనీ ముఖం పక్కకు తిప్పుకుంది. సిగ్గు ఎగ్గు లేకుండా నేను వండిన కూర ఎలా తింటుందో మరి అనుకుంది. అమ్మా కూరవై, వసుకి నేనే భోజనం తినిపిస్తాను అన్నాడు. సరేరా. అత్తమ్మ రజనీ ఇచ్చిన కూర వేయకండి అంది. వసు మాటకి రజనీ చివ్వున తలెత్తి చూస్తుంది. ఎందుకు? మనసులో విషం పెట్టుకుని పైకి నవ్వుతూ నటించే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు అత్తమ్మ. అలాంటిది వాళ్ళు వండిన కూరలు నేనెలా తింటాను? పొద్దున వండిన కూర ఉంది, అది వేసుకుని నేను ఆయన తింటాం. మీరు తినండి. పైకి లేచి కిచెన్ రూమ్కి వెళ్తూ అంది. నువ్వు చెప్పింది నిజమే వసు, ఒకవేళ ఈ కూర వేసుకున్నా తిన్న తరగదు అని కూర గిన్నె పక్కన పెట్టి వసు తెచ్చిన టమోటా పచ్చడి, వంకాయ కూర వేసుకుని ముగ్గురు భోజనం చేశారు. రజనీ కోపంగా తన గదికి వెళ్ళిపోయింది. ఎంత పొగరు అందరికీ! ఈ వసంతి చాలా తెలివైనది, చూస్తుంటే అందరినీ తన వైపుకు తిప్పుకుంటుంది అనుకుని అసహనంగా బెడ్ మీద కూర్చుంది. భోజనం చేసి ఆరు బయట కూర్చున్నారు వసంత్, రంగమ్మ. వాళ్ళ కుర్చీలో కూర్చుని దీర్ఘాలోచనలో ఉంది. ఇంతలో వచ్చాడు రేవంత్ ఎక్కడికి వెళ్ళావరా? పనుండి బయటికి వెళ్ళానన్నయ్య అని తన వదిన చెంప చూశాడు. వసంత్ కొట్టిన దెబ్బ స్పష్టంగా కనిపిస్తుంది. నన్ను క్షమించు వదిన అన్నాడు. ఏంటి రేవంత్ ఇది? ఇదంతా రజనీ వల్లే జరిగింది. మనిషి మంచిదే వదిన, కానీ ఎందుకో ఇంటికి రాగానే అలా మారిపోతుంది. అందుకే నాకు అర్థం కావడం లేదు. నీకు నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవడం రాలేదు, అందుకే అది ఇలా ఎగిరిపడుతుంది. ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, కానీ నువ్వు ఎవరి మాట విన్నావు? అందం అని విర్రవిగా. ఇప్పుడు చూడు ఏమైందో, కోపంగాని అంది రంగమ్మ. అమ్మా నువ్వు అనుకున్నంత చెడ్డదైతే కాదమ్మా రజనీ. ఓ అందుకేనా మీ వదిన మీద పడి ఏడుస్తుంది?
తన అన్ని మాటలంటే బొమ్మలా నిలబడి చూసావు కానీ నోరు విప్పావా? ఏ మీ వదిలిని వెనకేసుకొస్తే నీ మీద తిరగబడుతుందనా? అమ్మా నువ్వు ఆగు వసంత్. వీడి ఇచ్చిన చనువు వెళ్ళి ఆవిడ గారి ఇంట్లో అందరి మీద నోరిచ్చుకొని పడిపోతుంది. మాట్లాడితే ఉద్యోగం ఉద్యోగం. ఈ భూప్రపంచం మీద ఆవిడే కదా కష్టపడి జాబ్ చేస్తుంది. నేనేం చేయనమ్మా. కొడుతున్నాను, తిడుతున్నాను, అయినా సరే అది నా మాట వినడం లేదమ్మా. వినటం లేదంటే నీ భార్యకి నువ్వంటే విలువ గౌరవం లేదని అర్థం. అమ్మా ఉన్నమాటే అంటున్నాను రేవంత్. కావాలంటే నువ్వే గమనించు. తను ఏమి చెబితే అది గుడ్డిగా నమ్మటం కాదు, అసలు తన దగ్గర నువ్వు ఏంటి అన్నది తెలుసుకో అని రంగం అనగానే రేవంత్ మాట్లాడలేదు. ఏంట్రా మాటలు రావటం లేదు? నా భార్య మనసులో నా స్థానం ఏంటి అనేది నాకు తెలుసమ్మా. అంతేకాదు రజని అందరిలా కాదు. తన మనస్తత్వం ఏంటి అంటే అందరికన్నా తనే పైనుండాలని, తనకే మంచి పేరు తెచ్చుకోవాలని, అందరూ నన్నే పొగడాలి అన్నది స్వార్థం. ఆ స్వార్థమే తనని అలా మారుస్తుందమ్మా. ఇంకా వదిన విషయంలో ముందు నుంచి వదిన కష్టజీవి, పైగా డబ్బు ఎక్కువ సంపాదిస్తుంది కదా, అది రజనీకి నచ్చటం లేదు. అదే ఎందుకు నచ్చటం లేదని అడుగుతున్నాను. ఒకరు బాగుంటే ఓర్వలేనప్పుడు తనని కూడా మిషన్ నేర్చుకొని బట్టల షాప్ పెట్టుకోమను. అయినా మీ ఆవిడికి బట్టల షాప్ పెట్టే కర్మ ఏంటి? ఆవిడ గారికి ఉన్న తెలివితేటలకి పెద్ద బ్యాంకు పెడుతుంది కదా, వెటకారం చేసింది రంగమ్మ. అమ్మా తనది తప్పని అంటున్నాను కదా. నీ భార్యను ఒక మాట అంటే నీకు అంత బాధగా ఉంది కదా, మరి మీ వదిని అది ఇది పల్లెటూరు మొద్దు అని నోటికొచ్చిన మాటలు జారుతుంది. అప్పుడు మీ అన్నయ్య మనసు ఎంత బాధపడి ఉంటుందిరా. సరే మీ ఆవిడ సంగతి పక్కన పెట్టు. మీ వదిన డబ్బు ఎక్కువ సంపాదిస్తుంది కదా, ఒక్క మాట చెప్పు, తను ఎంతలా కష్టపడుతుంది? మిషన్ కుట్టడం అంటే నిజంగానే తలనొప్పి. అవన్నీ కట్ చేసి ఓపిగ్గా కుట్టాలి. ఇంకా ఇంటి పని అంతా మీ వదినే చేస్తుంది. మీ వదిన ఎప్పుడైనా అంత పని చేశాను, నేనేమి చేయగలను, నేను నెలకి ఇంత డబ్బు సంపాదిస్తున్నాను అని ఎప్పుడైనా తలపొగరు చూపించిందా? లేదమ్మా. మరి మీ ఆవిడ ఎందుకురా అంత తలపొగరు చూపిస్తుంది? చెప్పాను కదా తనకి కాస్త పెంకితనం మొండితనం ఎక్కువని. ఆపరా, ఇంకా మాట్లాడితే నా పెళ్ళాం అమాయకురాలంటావు. అంత జరిగిన పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావంటే ముందు నిన్ననాలి. అమ్మా ఇంకా ఆపుతావా? రేవంత్ నువ్వు లోపలికెళ్ళు అని వసంత్ అనగానే రేవంత్ లోపలికెళ్ళాడు. ఏంటమ్మా వాడిని ఎందుకు తిడుతున్నావు నువ్వు? వీడి వల్లే కదరా అది అలా రెచ్చిపోతుంది. వీరే గనక మాట మాటకి 4 వేయిస్తే తనకి అంత పొగరు లేకపోలేదు కదా. అసలు రేవంత్ అంటే తనకిష్టం లేనప్పుడు వీడు ఎంత కొట్టినా తిట్టినా తనెందుకు మారుతుందమ్మా? ఇంకా ఈ విషయం వదిలి పద లోపలికి అని లోపలికెళ్లారు. గదికొచ్చిన రేవంత్ బెడ్ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్న రజనీని చూడగానే చిరాగ్గా ముఖం పెట్టాడు. కోపంగా తన పిల్లో తీసుకుని సోఫాలకు వెళ్తుంటే రజని ఏడు పాపి కోపంగా రేవంత్ కేసు చూసి, కొంచెం కూడా మీకు నా మీద జాలి లేదా అంది. మౌనంగా అన్నాడు. అందరూ నా మీద పగబట్టారు. ఎందుకు? నేనంటే అందరికీ నచ్చదు. నా కోపం మాత్రమే కనిపిస్తుంది కానీ ఎవరికీ నా మీద ప్రేమ కనిపించదు కదా అంటూ తన వాగుడు మొదలుపెట్టింది. కానీ రేవంత్ అస్సలు పట్టించుకోలేదు. కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసింది దేవి. ఎదురుగా లక్ష్మిని చూడగానే షాక్ అయింది. టైంలో లక్ష్మి ఇంటికి రావడం దేవికి కంగారు పుట్టింది. లక్ష్మి గారు రండి లోపలికి అంది. ఎలా ఉన్నారు లక్ష్మి? అందరూ బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు అడిగి సోఫాలో కూర్చుంది. వాటర్ తీసుకో లక్ష్మి. ఏంటి మీరు ఒక్కరే వచ్చారా? లేదు, మా అబ్బాయిని తీసుకుని బండి మీద వచ్చాను. వాడు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. నేను మీ దగ్గరకు వచ్చాను. ఈ టైంలో వచ్చారంటే అక్కడంతా బాగానే ఉంది కదా. కూతురు మళ్ళీ ఏ పెంట చేసిందో అని భయపడి అడిగింది. కంగారు పడగు లక్ష్మి, అంతా బాగానే ఉంది. కాకపోతే నేను ఒక విషయం అడుగుతాను, నువ్వు నాంచుకున్న నిజం చెప్పు. ఇది నీ కూతురు జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు నిజ నిజాలు దాచిపెడితే అక్కడ నీ కూతురు జీవితం ఎటు కాకుండా పోతుంది. ముక్కు సూటిగా చెప్పింది లక్ష్మి. అదేంటి లక్ష్మి అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? పెద్ద మాటలు ఎందుకో నేను చెబుతాను. మీ వారు ఉన్నారా? ఆయన లేరు లక్ష్మి, మా బావగారు ఇంటికి వెళ్ళారు. రేపు ఉదయం వస్తారు. సరే, విషయానికి వస్తున్నాను. మీ అమ్మాయి ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించిందా? ముక్కుసూటిగా అడిగింది లక్ష్మి. ఆ మాటకి దేవికి ఎక్కడలేని కంగారుతో పాటు షాక్ కూడా తగిలింది. ఏంటి దేవి సమాధానం చెప్పవు? మీ అమ్మాయి ఎవరినైనా లవ్ చేసిందా? ఎప్పుడు లేనిది మీరు ఇలాంటి విషయాలు అడుగుతున్నారేంటి? అయినా మా అమ్మాయి అలాంటిది కాదు లక్ష్మి గారు. ఇంటి పని చెయ్యాలంటే బద్దకిస్తుంది కానీ ఇలాంటి పనులు మా అమ్మాయికి తెలియదు. అవునా? మరి ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరు? మీ అమ్మాయికి తెలుసా అంత క్లోజ్గా మాట్లాడుతుంది అని వసంత్ పంపిన ఫోటో చూపించాడు. ఆ ఫోటోలో ఉన్న రజనీలను చూడగానే దేవికి నోట మాట రాలేదు, విస్తుపోయింది. ఈ అబ్బాయి మీ ఊరే కదా? అవును అంది తడబడుతూ. మీకు ఈ అబ్బాయికి ఏమన్నా బంధుత్వం ఉందా? బంధుత్వం ఏమీ లేదు లక్ష్మి గారు, కాకపోతే ఊర్లో వాళ్ళు తెలుసు అంతే. అంటే తెలిసిన వాళ్ళతో మీ అమ్మాయి ఇలా హోటల్లో రోడ్డు మీద నవ్వుతూ మాట్లాడుతుందా?
అది కూడా అతని చేతులు పట్టుకొని మాట్లాడుతున్న మీ అమ్మాయి అడ్డు చెప్పలేదంటే నిజంగా మీ అమ్మాయి ఎవరిని ప్రేమించలేదన్నమాట, అవునా? దేవి మాట్లాడలేదు. దేవి ఏం మాట్లాడుతుంది? కూతురు రాజుతో మళ్ళీ కలిసి ఉంటుందని ఊహించలేకపోయింది. లక్ష్మి, నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. అక్కడ రజనీ కారణంగా ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేదు. అభం శుభం తెలియని వసంతి మీద రోజు గొడవ పెడుతుంది. నీ కూతురు మాటలకి అక్కడ వసంత్ తన భార్యపై చేయి కూడా చేసుకున్నాడు. అసలు నేను పొద్దున్నే రావాలి కానీ ఇంట్లో ఎవరు లేనని ఆగిపోయి ఇప్పుడు వచ్చాను. నిజం చెప్పు, అసలు ఎవరితను అంటూ కాస్త గట్టిగానే నిలదీసింది. అతని పేరు రాజ్. మా అమ్మాయి చదువుకునేటప్పుడు ఇద్దరు లవ్ చేసుకున్నారు. అతనికి ఏ జాబు లేదు, పైగా తాగుడు అలవాటు ఉందని నేను మా ఆయన ఒప్పుకోలేదు. ఎక్కడైతే రాజుతో సీక్రెట్గా పెళ్లి చేసుకుంటుందేమని భయం వేసి సంబంధాలు చూడమని నీతో చెప్పాను. తడబడుతూనే అసలు విషయం చెప్పింది దేవి. అంతా విన్న లక్ష్మికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఈ విషయం దాయటం తప్పే కానీ ఎక్కడ నా కూతురు జీవితం నాశనం అవుతుందని దాచిపెట్టాను అని కంట్లో తడితడు తుడుచుకుంది. ఎందుకు దేవి ఏడుస్తావు? ఒక తల్లిగా బిడ్డ జీవితం బాగుండాలని నువ్వు కోరుకున్నావు, కానీ నీ కూతురు మాత్రం బంగారం లాంటి అబ్బాయిని వదులుకొని ఆ రాజు వెనకపడుతుంది. లక్ష్మి మాటలకి దేవి షాక్గా చూసింది. నా కూతురు మళ్ళీ ఆ రాజు వెనక పడుతుందా? నమ్మలేనట్టు అడిగింది. అవును. చూడు దేవి, ఇలా చెబుతున్నానని బాధపడకు. నీ కూతురు దారిలోకి రావాలంటే తనకి సరైన బుద్ధి చెప్పాలి. అంతేకాదు ఇంకొక విషయం, మాటి మాటికి తన తోటి కొడలతో గొడవ పడుతుంది. ఆ అమ్మాయి వసంతి మంచిది కాబట్టి నీ కూతురుని ఏమీ అనటం లేదు. కానీ వాళ్ళ అమ్మా నాన్నకి ఈ విషయం తెలిసిందంటే అస్సలు ఊరుకోరు. వాళ్ళు నాకు బాగా తెలుసు, పైగా దగ్గర బంధువులు. నీ కూతురు ఎన్ని మాటలన్నా ఎంత గొడవ పెడుతున్నా ఏ రోజు వసంతి నా దగ్గరకు వచ్చి ఇంట్లో విషయాలు కానీ నీ కూతురు కోసం కానీ నా దగ్గర కంప్లైంటే ఇవ్వలేదు. ఇచ్చినా వాళ్ళ అమ్మా నాన్నకి చెబుతానని, పైగా నేనొచ్చి రజనీని తిడతానని. రజనీ కంటే చిన్నది, తనకున్న సంసార బాధ్యత నీ కూతురికి ఎందుకు లేదో నాకు అర్థం కావడం లేదు. రాజుని కలిసి మాట్లాడుతుందంటే ఫోన్లో కూడా చాటింగ్లు మాటలు చాలా దూరం వెళ్ళుంటాయి. ఇప్పుడైనా నీ కూతుర్ని అదుపులో పెట్టండి, లేదంటే ఆ రేవంత్ వాళ్ళ అన్నయ్య అంత మంచోడు కాదు. ఎవ్వరి మాటలు వినకుండా రజనీకి విడాకులు ఇస్తాడు అని లక్ష్మి అనగానే దేవి కంగారుగా చూస్తుంది. అలా జరిగితే రజనీ జీవితం నాశనం అవుతుంది లక్ష్మి. అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయమంటావు? రంగమ్మ గారింటి వాతావరణం నాకు బాగా తెలుసు. ఆవిడింకా మంచిది కాబట్టి రజనీ ఎంత చేస్తున్నా ఫోన్ చేసి ఎప్పుడూ నన్ను తిట్టలేదు. ఆ ఇంటి కోడలు కాబట్టి రంగమ్మ గారు రజనీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేనేం మాట్లాడను. ఎందుకంటే నాకు రజనీ సరైన దారిలోకి రావటమే కావాలి. అందుకే మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. కానీ ఒక్క మాట లక్ష్మి. ఏంటి దేవి? ఈ విషయం మీ అన్నయ్యకి తెలియనివ్వకు. తెలుసు కదా, ఆయన కోపం రజనీని చంపేసినా చంపేస్తాడు అని ఏడుస్తూ బాధపడింది. ఊరుకో దేవి, ఎందుకు ఏడుస్తావు? ఆ రజనీకి బుద్ధొచ్చాక ఈ రాజ్ సంగతి కూడా చూడాలి. సరే వస్తాను, మా అబ్బాయి వచ్చే టైం అయింది అని లక్ష్మి అక్కడి నుండి వెళ్ళగాని దేవి తల కొట్టుకుంది. దీనికి గారాబం పెట్టి తప్పు చేశాను, అందుకే ఇలా తయారైంది. ఏంటో దీని సంసార జీవితం ఇదే నాశనం చేసుకునేలా ఉంది అనుకుని తనలోనే తాను కూతురు కోసం బాధపడింది. తెల్లవారింది. వసంత్ పనికెళ్ళాడు. వసంతి ఎప్పట్లానే పనులు పూర్తి చేసుకుని మిషన్ దగ్గర కూర్చుంది. రజనీ వంట చేస్తూ ఆలోచనలో పడింది. రాత్రి చాలా మూర్ఖంగా ప్రవర్తించాను, అందుకే రేవంత్ కొట్టాడు. అయినా ఎందుకు నేనంత తొందరపడ్డాను? ఇప్పుడే కదా రేవంత్ నా దారిలోకి వస్తున్నాడు. నేను ఇలానే తొందరపడితే రేవంత్ మారిపోతాడు. లేదు, అలా జరగకూడదు అనుకొని తనలోనే తాను ఒక నిర్ణయానికి వచ్చి తప్పదు, చెయ్యాల్సింది అనుకొని లోపలికొచ్చింది. వసు బట్టలు కుట్టడం చూసి ఏదేమైనా దీన్ని ఏదో ఒకటి చేయాలి, అప్పుడే నాకు మనశ్శాంతి అనుకుని వసు రజనీ పిలుపుకి మిషన్ ఆపి చూసింది. రాత్రి నేను అలా చేసి ఉండకూడదు. నైట్ చాలా విపరీతమైన తలనొప్పి వచ్చింది. పైగా అప్పుడే బయట నుంచి వచ్చాను కదా, ఆ చిరాకు కోపం నీ మీద చూపించాను. అంతేకాని నువ్వంటే గిట్టక కాదు. ప్లీజ్, జరిగింది ఏదో మనసులో పెట్టుకోకు. రియల్లీ ఐ ఆమ్ సో సారీ అంది. రూమ్ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రజనీ వసుకి సారీ చెప్పడం చూసి ఆనందించాడు. ఏంటి వసు, నా మీద నీకు కోపం పోలేదా? పోనీ కాలు పట్టుకోనా అంది రజనీ. ఆ మాటకి వసు నవ్వుతూ, ఏంటి రజనీ పొద్దున్నే జోకులు వేస్తున్నావా? వసు, నేను సీరియస్గానే సారీ చెబుతున్నాను. ఎందుకు నువ్వు నవ్వుతున్నావు అంది. ఎందుకంటే నువ్వు నా దగ్గర తగ్గి సారీ చెబుతున్నావంటే ఏదో ఉంది. లేదంటే నా ముఖం చూస్తేనే చిటపటలాడి నువ్వు సారీ చెప్పగానే నేను నమ్మడానికి తింగరదాని కాదు. మిషన్ కుడుతూనే ఆన్సర్ ఇచ్చింది వసు. వసు అలా సమాధానం ఇవ్వడం ఏమాత్రం రజనీకి నచ్చలేదు. కోపంతో వసుని తిట్టాలనుకుంది. కానీ రేవంత్ బయట ఉండడం చూసి ఇదే కరెక్ట్ టైం అనుకుని తన నాటకం మొదలుపెట్టింది. ఏదో ఉంటేనే సారీ చెబుతానా? అవును, నీ మనసు బుద్ధి రెండు నాకు తెలుసు. చూడు వసు, నాకు చెల్లెలు ఎవరు లేరు. కోపం వచ్చినా బాధ వచ్చినా నీ మీద ఎందుకు అరుస్తానో తెలుసా? నువ్వు నా చెల్లెలువని భావించి, అంతేకాని నువ్వంటే ఇష్టం లేక కాదు.
పైగా నేను మిషన్ నేర్చుకుని నీలాని బట్టలు ఒకటి పెట్టుకుని డబ్బు సంపాదించాలంటే నాకు పెద్ద పని కాదు అంది. అయితే సంపాదించు, ఎవరొద్దన్నారు? నేను కూడా నువ్వు పెట్టిన వ్యాపారం పెడితే నువ్వు మీ ఆయన దెబ్బవుతారు. చదువుకున్న దాన్ని, నీకన్నా మోడల్స్ కుట్టగలను. నీ నోటి దగ్గర కూడు ఎందుకు నేను పోగొట్టాలి? అయినా నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. అందుకే నాకు వస్తున్న 25,000తోనే హ్యాపీగా ఉంటున్నాను. నా మనసు బుద్ధి ఎప్పుడు మంచిగానే ఉంటాయి. కానీ నీకు ఆ తమ్మికి నచ్చవు అంతే. అవును, ఎప్పటికీ నచ్చవు. ఎందుకంటే ఇప్పుడు సారీ చెబుతుంది కూడా రేవంత్ని నీ వైపు తిప్పుకొని తన మనసుని మళ్ళీ మార్చడానికి. అంతేకాని నా మీద ప్రేమ ఉందో లేదంటే చెల్లిననో కాదు. మీ ఆయన దగ్గర మెప్పు కోసం ఎవరికీ తెలీదు నీ నాటకాలు. వెళ్ళి రజని, నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే రాత్రిలా ఏదో ఒకటి గొడవ పెడతావు అని వసు తన గదికి వెళ్ళింది. ఏంటో ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. నన్ను గయ్యాల్లా చూస్తున్నారు. నేనేదో తప్పు చేసినట్టు సారీ చెప్పడం కూడా తప్పేనా అంటూ ఏడుస్తూ వెనక్కి తిరిగి రేవంత్ని చూసి తలదించుకుని తన గదికి వెళ్ళింది. రేవంత్ తనలోని తాను బాధపడ్డాడు. ఏమైంది వదినికి? రజనీ సారీ చెబుతున్నా వినకుండా అలా వెళ్ళిపోయింది. నిజంగానే నా భార్య అంటే ఎవరికి ఇష్టం లేదా అనుకుని రజనీ దగ్గరికి వెళ్ళాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.